హాయ్ గైస్, నేను మీ లేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖ సజుల్. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్. వీడియోలోకి వెళ్ళే ముందే ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ మై అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ అయితే నేను శారీ మింత్రాలో తీసుకున్నాను, ప్రింట్ అమెజాన్లో. ఈ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇఫ్ దే ఆర్ స్టిల్ ఇన్ స్టాక్. ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు స్పెషల్ వీడియో అన్నాను కదా, ఆ వీడియో ఎవరి గురించి అంటే ధర్మాన్ని స్థాపించినవారు, భగవద్గీత చెప్పినవారు, తన మురళీగానంతో అందరినీ, ప్రపంచం మొత్తాన్ని మైమరిపించినవారు. ఇంకా చెప్పాలి అంటే అర్జునుడి రథసారథి. అండ్ తనని మనం నీలిమేఘ శ్యామ అని కూడా అంటాం. మీకు ఇంత డిస్క్రిప్షన్ అవసరం లేదనుకుంటా, ఫస్ట్ లైన్లోనే కనిపెట్టేసి ఉంటారు. దిస్ వీడియో విల్ బి ఆల్ అబౌట్ లార్డ్ కృష్ణ. సో మేము ప్రేమ్ మందిర్ అనే టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే నేను అన్ని టెంపుల్స్ లాగా నార్మల్గా అనుకున్నా, బట్ ఒక చిన్న కృష్ణుడి ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈరోజు అక్కడ మేము ఏమేమి ఎలిమెంట్స్ చూసామో, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, అవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. బృందావన్ అయితే కృష్ణుడు పెరిగిన ప్లేస్ అనమాట. అండ్ మథుర కృష్ణుడు పుట్టిన ప్లేస్. బృందావన్ మథుర నుండి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు కొంచెం నైట్ వ్యూలో కనిపిస్తుంది. కొన్ని క్లిప్స్ డే వ్యూ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మనం డిస్కస్ చేస్తున్న ప్రేమ్ మందిర్ టెంపుల్ అయితే ఇది. పక్కకి మన గేట్ ఉంటుంది, అందులో నుండి మనం లోపలికి వెళ్ళడానికి దారి. చాలా పీపుల్ ఉన్నారు. అసలు నేనైతే ఆ జనాలను చూసి అవాక్కయ్యాను. లోపలికి ఎంట్రీ టికెట్ అయితే మనకి ఏముండదు. లోపలికి వెళ్ళగానే మనకి సెంటర్లో మెయిన్గా టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. సరౌండింగ్స్ అన్నీ కృష్ణుడికి సంబంధించిన స్కల్ప్చర్స్ అవన్నీ చేసి ఉంటాయి. ఈ టెంపుల్ మాత్రం నైట్ వ్యూలో మనం చూస్తున్నాము. లోపలికి వెళ్ళాక కూడా నేను కాసేపు సర్ప్రైజ్లోనే ఉన్నాను, అసలు ఇంత జనాలు ఉన్నారేంటి అని చెప్పి. మొత్తం బృందావన్లో ఉన్న జనాలు అందరూ అక్కడే ఉన్నారని నాకు అనిపించింది. అరౌండ్ 15,000 to 20,000 పీపుల్ విజిట్ చేశారు మేము వెళ్ళిన రోజు. అండ్ అది కూడా వర్కింగ్ డే అనమాట. మీకు డే వ్యూ అండ్ నైట్ వ్యూ రెండు విజువల్స్ చూపిద్దామని చెప్పి డే వ్యూ కూడా కొన్ని క్లిప్స్ కలెక్ట్ చేసి పెట్టాను నేను. టెంపుల్ మొత్తం చూస్తే కృష్ణుడి గురించి ఇంపార్టెంట్ సన్నివేశాలన్నీ మనకు రీక్రియేట్ చేసి చూపించడానికి ట్రై చేశారనమాట. మనం టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కృష్ణుడు కాళీయుడు అనే సర్పం పైన నాట్యం చేసే సన్నివేశం ఉంటుంది. ఆ వీడియో మీరు చూడొచ్చు. ఈ ప్లేస్ అయితే మనం మెయిన్ గేట్ ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. టెంపుల్ కి మనం డైరెక్ట్ గా వెళ్ళలేము. ఇక్కడ చూసారా, సర్పం పైన కృష్ణుడు నాట్యం చేస్తూ కనిపిస్తున్నాడు. స్నేక్ అండ్ కృష్ణుడు ఇద్దరు మూవ్ అవుతున్నారు. పక్కకే మనకు లైటింగ్స్ చేంజ్ అవుతున్న టెంపుల్ కూడా కనిపిస్తుంది. పాము నుండి అప్పుడప్పుడు విషం రావడం కూడా విజువల్ లో చూపించారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ సన్నివేశం యొక్క బ్యాక్ స్టోరీ ఏంటంటే, యమునా నది నీళ్ళు అనేవి బృందావన్ మరియు చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరు ప్రజలు వాడేవారు. అదే నదిలో కాళీయు అనే చాలా తలలున్న సర్పం నివాసం ఉండడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ సర్పం దాని విషాన్ని నీళ్ళల్లో యాడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది గ్రహించిన కృష్ణుడు ఆ సర్పాన్ని ఓడించేసి చూడొచ్చు అనమాట. అండ్ కృష్ణుడు ఆ సర్పం పైన నాట్యం చేస్తూ మిగతా ప్రజలందరూ దాన్ని వీక్షిస్తున్న సన్నివేశం అయితే మనకు చూపించారు ఫస్ట్ ఎంటర్ అయిన ప్లేస్ లోనే. ఆ తర్వాత కాస్త ముందుకు నడవగానే ఇక్కడ చూసారా, గోవులతో ఉన్న కృష్ణయ్య మనకు కనిపిస్తాడు. అక్కడ గార్డెన్, తోటమాలి సెటప్, గార్డెన్ అండ్ ఫ్లవర్స్ అయితే రియల్ అన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ డెకరేషన్ కి అరేంజ్ చేసిన బంతి పువ్వులు కూడా రియల్వి. అక్కడ కృష్ణుడితో ఇంకొకరు ఉన్నారు. వారెవరో మీరు గెస్ట్ చేస్తారా? నెక్స్ట్ సన్నివేశంలో కృష్ణుడు తన సోదరుడైన బలరాముడితో ఉన్న సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే, ఆ కాలంలో కృష్ణుడు మనకందరికీ తెలిసిందే, కౌస్ ని ప్రొటెక్ట్ చేయడం కృష్ణుడికి చాలా ఇష్టం. తన మురళీ గానంతో అందరినీ మైమరిపిస్తూ అక్కడున్న పక్షులని, ఫ్లవర్స్ ని, లీవ్స్ ని మరిపిస్తూ ఆడుకునే సన్నివేశంలో బలరాముడు కూడా ఉంటాడు. అది ఇక్కడ మనకి రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ బలరాముడు మరియు కృష్ణుడు జస్ట్ ఆవులనే కాదు, కంప్లీట్ బృందావన్ని ప్రొటెక్ట్ చేసేవారంట. హే, ఇక్కడ కాస్త ముందుకు వచ్చినప్పుడు చూసారా, వాటర్ ఫౌంటైన్ లో కృష్ణుడి విజువల్స్ కనిపిస్తున్నాయి మనకి. నాకు చాలా నచ్చింది. కాకపోతే దగ్గరికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే చాలా రష్ ఉంది. ఇంకా ఏం చేయలేక నెక్స్ట్ సన్నివేశానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సన్నివేశం కృష్ణుడు గోపికలతో నాట్యం చేసేది. బృందావన్ అనేది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, ఇది ఒక్క టెంపుల్ కి వస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసారా, కృష్ణుడు గోపికలతో నాట్యం చేసే సన్నివేశం మనకు కనిపిస్తుంది. జస్ట్ ఐడల్సే కావు, అవి మూవ్ కూడా అవుతున్నాయి. అండ్ ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక ఎటు సైడ్ చూడాలో, ఎటు సైడ్ కాన్సన్ట్రేట్ చేయాలో మనకు అర్థం అవ్వదు. ఫుల్ మూన్ డే రోజు నైట్ కృష్ణుడు తన మురళీగానం చేస్తుండగా దానికి మైమర్చిపోయి భక్తితో గోపికలందరూ చూడడానికి వస్తారు. అప్పుడు కృష్ణుడు తనను తను
ఒక్కొక్క గోపికతో నాట్యం చేయడానికి మల్టిప్లై చేసుకుంటాడు అనమాట. ఆ సన్నివేశాన్ని చూపించేదే ఈ సీన్. ఎవ్రీ ఫ్యూ మినిట్స్ కి టెంపుల్ లైటింగ్ కలర్ అయితే చేంజ్ అవుతుంది అనుకున్నాం కదా, ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్ లో ఉంది టెంపుల్. ఇక్కడ చూసారా పెబుల్ అండ్ ఫ్లవర్ తో డెకరేట్ చేశారు. డైలీ ఫ్రెష్ ఫ్లవర్స్ అంటే కష్టం, బట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. నెక్స్ట్ అర్జునుడి రథసారథి అయిన కృష్ణుడు. ఇక్కడ మనకు వైట్ హార్సెస్ తో రథము, దానిపైన కృష్ణుడు మరియు అర్జునుడు కనిపిస్తున్నారు. ఆ రథం పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఫ్లాగ్ పైన హనుమంతుడిని కూడా రిప్రజెంట్ చేశారు. అసలు ఈ టెంపుల్లో అయితే కృష్ణుడికి సంబంధించిన మాక్సిమం నెంబర్ ఆఫ్ సీన్స్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. చూస్తూ ఉంటే ఒక్కొక్కటి మనకి విజువల్ వండర్ లా అనిపిస్తుంది. ఈ సీన్ కి అసలు ఏ బీజిఎంస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది అవసరం లేదు. ఆ లైన్ ఒకటి చాలు, అర్జునుడి రథసారథి కృష్ణుడు. ఆ లైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పవర్ఫుల్ అని నాకు అనిపిస్తుంది. అయితే ఆ సన్నివేశం మనకేం చెప్తుందంటే, కురుక్షేత్ర యుద్ధం అప్పుడు అర్జునుడు కృష్ణుడిని తన మార్గదర్శిగా ఉండాలని ఆశిస్తాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి కోసం ఒక స్పెషల్ రథాన్ని అరేంజ్ చేసి తన రథసారథిగా మారుతారు. అదే రథం పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది, దానిపైన హనుమంతుడు ఉంటారు. ఇది ఎలా బిలీవ్ చేయబడుతుందంటే, హనుమంతుడు అర్జునుడికి అవసరం ఉన్న స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఇచ్చి యుద్ధంలో ముందుకు నడిపారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మన టెంపుల్ అయితే రెడ్ లైటింగ్ తో కనిపిస్తుంది. నెక్స్ట్ సన్నివేశం ఏంటో చూద్దాం. ఈ సన్నివేశం గోవర్ధనగిరి గురించి. మనం చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు వినుంటాము, తన చిటికెన వేలు పైన కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తారని చెప్పి. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఇక్కడ చూసారా, ఆ పర్వతం కింద జనాలందరినీ కృష్ణుడు రక్షిస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకు రిప్రజెంట్ చేసిన స్కల్ప్చర్స్ కూడా మనంత హైట్ లో, మనుషులు ఉన్నంత హైట్ లో ఉన్నాయి అన్నమాట. ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఈ పర్వతానికి కిందికి సపోర్ట్ ఏమి ఉండదు. నాకు వెనకాల కనిపించే ఒక చిన్న ల్యాడర్ తప్పితే ఆ మౌంటైన్ పైన ఎలా ఆగింది సపోర్ట్ లేకుండా అనేది కూడా నాకు ఒక క్వశ్చన్ అన్నమాట. చాలా బాగా డిజైన్ చేశారు, నిజంగానే నమ్మేలాగా. బృందావన్ ప్రజలందరూ ఇంద్రుడిని పూజించేవారు. ఎందుకంటే టైంకి వర్షాలు కురిపిస్తే వాళ్ళ జీవనం సాఫీగా సాగిపోతుంది అనే నమ్మకంతో. సో ఒకసారి కృష్ణుడు ఏం చేస్తాడంటే, గోవర్ధనగిరి పర్వతం నుండి మనకి ఫుడ్, షెల్టర్, వాటర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సో మనం ఆ పర్వతాన్ని కూడా పూజిద్దామని చెప్పి కృష్ణుడు ప్రజలతో చెప్తారు. ఈ మాట విన్న ఇంద్రుడికి కోపం వచ్చి తన క్రోధంతో కుంభవర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షం నుండి ప్రజలందరినీ రక్షించడానికి కృష్ణుడు తన చిటికెన వేలు పైన పర్వతం మొత్తాన్ని ఎత్తుతాడు. ఆ పర్వతాన్ని ఒక పెద్ద అంబ్రెల్లా అలా క్యారీ చేసి పర్వతం కింద జనాలని, పశువుల్ని, అందరినీ 7 రోజులు రక్షిస్తాడనమాట. అండ్ ఫైనలీ ఇంద్రుడు తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి ఆ కుంభవర్షాన్ని ఆపేస్తాడు. ఈ సన్నివేశాన్ని అది మొత్తం డిపిక్ట్ చేస్తుంది అనమాట. ఇందాక డిస్కస్ చేసినవన్నీ మనం చూసుకునే లోపు మెయిన్ టెంపుల్ గేట్ అయితే వచ్చేసింది అనమాట. అంటే మెయిన్ టెంపుల్ ఎంట్రీ వచ్చేసింది. ఇక్కడ నుండి అయితే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారా, ఇదే మెయిన్ ద్వారము. దీనిలో నుండి మనం లోపలికి వెళ్ళాలి. టెంపుల్ బయట గోడకి విండోస్ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? ఆ స్ట్రక్చర్స్ లో కూడా కృష్ణుడికి సంబంధించిన సన్నివేశాలే పెయింట్ చేసి ఉన్నాయి. మనం మాట్లాడుకుంటూ మొత్తానికి టెంపుల్ మెయిన్ ద్వారం దగ్గరకు వచ్చాము. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు టెంపుల్ లోపల ఎలా ఉందో చూసేద్దాం. ఈ కంప్లీట్ టెంపుల్, ప్రేమ్ మందిర్ అనే కంప్లీట్ టెంపుల్ మార్బుల్ తో కట్టింది అనమాట. ఒక్క ఇటుక రాయి కూడా లేదా టెంపుల్లో. అండ్ ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన సన్నివేశాలే కాకుండా అక్కడ చాలా సన్నివేశాలు స్కల్ప్చర్స్ రూపంలో, 3D పెయింటింగ్ రూపంలో ఆ టెంపుల్ చుట్టూ కూడా ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఒకటి చూసాక ఇంకొకటి, ఒక దాన్ని మించిన అద్భుతం ఇంకొకటి అనిపిస్తుంది. సో ఎవరైనా అటు సైడ్ వెళ్తే మాత్రం, బృందావన్కి వెళ్తే మాత్రం ప్రేమ్ మందిర్ అనేది కంప్లీట్లీ మస్ట్ అనమాట. సరే కానీ టెంపుల్ లోపల ఉన్న విజువల్స్ తొందరగా చూపించు అంటారా? చలో వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, బయటని ఇలాంటి మంచి స్కల్ప్చర్స్ చాలా నీట్ గా టెంపుల్ మొత్తం ఉన్నాయి. ఒక ప్లేస్ అని కాదు, మనకి ఎటు సైడ్ చూసినా బాగుంది అనిపిస్తుంది. ఏది క్యాప్చర్ చేయాలో అర్థం కాదు. లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ వీడియోగ్రఫీ అయితే మాకేం రిస్ట్రిక్ట్ చేయలేదు. మేబీ చాలా జనాలు ఉన్నారు కదా, కంట్రోల్ చేయలేక ఎలా అనేది మాకు తెలీదు. దేవుడి ఆర్తి టైంలో టెంపుల్కి విజిట్ అవుతే కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉందని చెప్పి నేను విన్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ అనమాట, కిందే ఉంటుంది అనుకుని వచ్చాము. పైన కూడా టెంపుల్ ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళాక తెలిసింది. సో కింద చూసేసుకొని దర్శనం చేసుకొని మనం పైన కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారా,
ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వడానికి 11 years పట్టిందంట. ప్రేమ్ మందిర్ టెంపుల్ ఇలా కట్టాలి అని ఎన్విజన్ చేసిందే కృపాలు మహారాజ్. తనకి సంబంధించిన విజువల్స్ ఇవి. ఈ టెంపుల్ మొత్తంలో లోపల కృపాలు మహారాజ్కి సంబంధించినవి కూడా చాలా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా అసలు ఆర్ట్, 3D పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. స్కల్ప్చర్స్ కానీ ఏవైనా కూడా అసలు విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ కట్టి ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. కానీ మనం చూసినప్పుడు కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్ లాగా అనిపిస్తుంది. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మనకు లోపల పర్చేస్కి కానీ పే కానీ ఏది ఉండదు. కంప్లీట్లీ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ టెంపుల్ని. మెయిన్ టెంపుల్లో దేవుడు అయితే ఇది. ఈ కృష్ణయ్యను చూడడానికి ఇంతమంది లైన్లు కట్టి వెయిట్ చేస్తున్నారనమాట. మీరు కూడా ఒక సెకండ్ దండం పెట్టేసుకోండి. చిన్ని కృష్ణయ్య దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పక్కకి మనకి పైకి వెళ్ళడానికి దారి ఉంటుంది, స్టెప్స్ త్రూ. చూసారా ఆ స్టెప్స్ కి కూడా ఇంట్రికేట్ కార్వింగ్స్ ఉన్నాయి. ఏ ప్లేస్ వదిలిపెట్టలేదు, చాలా నీట్ గా కార్వింగ్ చేశారు. సో ఇంత చేశారు కదా, ఓవర్ కూడా మనకి ఎక్కడ అనిపించదు, చాలా ప్రశాంతంగా బాగుంది అనే ఫీలింగే వస్తుంది. ఇది టెంపుల్ పైన ఉన్న వ్యూ అన్నమాట. పైన కూడా కృష్ణుడు మరియు కృపాలు మహారాజ్ కి సంబంధించిన సన్నివేశాలన్నీ చిత్రీకరించబడ్డాయి. ఆర్టిస్టులను ఎక్కడి నుండి తీసుకొచ్చారో తెలియదు, కానీ చాలా అద్భుతంగా అవుట్పుట్ అయితే ఉంది. నాకైతే చాలా నచ్చింది అసలు టెంపుల్. అక్కడ నుండి బయటికి వెళ్ళాలి అనిపించలేదు. ఆ రష్ వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వచ్చేసామేమో, కానీ టైం ఇస్తే మాత్రం మనం డే మొత్తం అదే టెంపుల్లో ఉండాలనుకుంటాం, అంత బాగుంది. ఇదైతే మనము పైన చూసే దేవుడి దర్శనం అనమాట. కింద దేవుడిని చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా జనాలు ఉంటారు. ఎగ్జాంపుల్ నేను పైన ఇలా కార్వింగ్స్ ఉంటాయని తెలుసు, కానీ మళ్ళీ దేవుడి దర్శనం ఉంటుందని నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసాను. కిరణ్ మాత్రం పైనకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని విజువల్స్ అన్ని క్యాప్చర్ చేశాడు. అక్కడ మనం తప్పిపోయినా కూడా చాలా కష్టం, ఎందుకంటే టెంపుల్ లోపల సిగ్నల్ ఉండదు. ఎక్కడ కలుసుకోవాలి అనేది బయటనే మనం ఒక పాయింట్ పెట్టుకొని దర్శనం తర్వాత అందరు అక్కడ మీట్ అవ్వాలి. మెయిన్ టెంపుల్ నుండి బయటకు రాగానే ఎగ్జిట్ అయ్యే దారిలో ఇక్కడ మళ్ళీ మనకి ఇవన్నీ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. కృష్ణుడు, రాధ మరియు సత్యభామ, కృష్ణుడికి సంబంధించిన విజువల్స్ అన్నమాట. మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క విజువల్ చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఒక సెకండ్ ఏదైనా మెషిన్ ఆర్ ట్రైన్ నన్ను అప్పుడు కృష్ణుడి కాలంలో ఉన్న బృందావన్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా కూడబెట్టైనా వెళ్తాను అన్నంత బ్యూటిఫుల్గా అనిపించింది. మీకు కూడా ఈ థాట్ వచ్చిందా? నాకు కామెంట్స్లో చెప్పండి. మనం లాస్ట్కి టెంపుల్ ఎగ్జిట్ అయ్యే గేట్ పక్కనే మనకి కృష్ణుడు రాధతో ఉన్న విజువల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ వాళ్ళిద్దరూ ఉయ్యాల మీద ఊగుతున్న సన్నివేశం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఆ ఉయ్యాల ఊగుతుంది కూడా. సో ఇక్కడ ఏవి కన్స్ట్రక్ట్ చేసినా చాలా రియలిస్టిక్గా ఉంచడానికి ట్రై చేశారు. ఈ గుడి మొత్తం 54 ఎకర్ల విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 12, మళ్ళీ 4:30 to 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే క్లోజ్. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మొత్తం రియల్ ఫ్లవర్స్తో ఉందని చెప్పి మీకు చూపించడానికి ఇంకో క్లిప్ యాడ్ చేశాను. ఆ సరౌండింగ్స్ ఎగ్జిట్ అయ్యే ముందు రాధే రాధే అని ఉంటుంది. సో ఆన్ కృష్ణాస్ నోట్, రాధే కృష్ణ రాధే కృష్ణ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మేము మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బ్లాగ్లో కలుద్దాం. బై బై.